మీ అప్పులను తిరిగి చెల్లించడం. మీరు డబ్బు తీసుకున్నప్పుడు మీరు దానిని చివరికి తిరిగి చెల్లించాలి. ఈ వీడియోలో మీ ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి మీ రుణ చెల్లింపులను ఎలా రూపొందించాలో మనం నేర్చుకుందాం. మీరు రుణం తిరిగి చెల్లించేటప్పుడు మీ తిరిగి చెల్లింపులు క్రమం తప్పకుండా ఉండాలి. ఇది మీరు లోన్ వ్యవధి ముగింపులో పెద్ద మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా చూసుకోవడానికి సహాయపడుతుంది. మీ నెలవారీ బడ్జెట్లో రుణ చెల్లింపులను కూడా చేర్చడం తెలివైన పని. ఒక ఉదాహరణ చూద్దాం. జనవరిలో ఇల్లు కట్టుకోవడానికి మీరు మీ మామగారి నుండి 10,000 అప్పుగా తీసుకున్నారని అనుకుందాం. అతను 1 సంవత్సరం లోపు డబ్బు తిరిగి చెల్లించమని అడిగాడు మరియు మీకు వార్షిక వడ్డీ రేటు 3% వసూలు చేస్తున్నాడు. కాబట్టి మీరు అతనికి మొత్తం 10,300 బాకీ ఉన్నారు. మీరు మీ నెలవారీ బడ్జెట్లో తిరిగి చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటే, మీరు అతనికి నెలకు దాదాపు రూ. 860 12 నెలల పాటు తిరిగి చెల్లించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మీరు మీ రుణంపై పూర్తిగా ఆధారపడి ఉంటారు మరియు సంవత్సరం చివరిలో మీరు అతనికి పెద్ద మొత్తంలో రూ. 10,300 చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది ఆర్థిక ఒత్తిడిని తొలగిస్తుంది. కాబట్టి రుణ చెల్లింపుల గురించి మనం ఏమి నేర్చుకున్నాము? మీ రుణాలను క్రమం తప్పకుండా తిరిగి చెల్లించడం చాలా ముఖ్యం అని మనం తెలుసుకున్నాము. ఇది భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడి నుండి మిమ్మల్ని కాపాడుతుంది.